సో కొన్ని సర్టిఫికేషన్ లింక్స్ పెడుతున్నాను. సో మీ ఫ్రీ టైంలో ఈ సర్టిఫికేషన్ లింక్స్ అనేది ఫినిష్ చేయండి. ఓకే, సో ఇది మనకి సర్చ్ యాడ్ సర్టిఫికేషన్స్. ఇది ఫస్ట్. రైట్, సో ఇది సర్చ్ యాడ్ సర్టిఫికేషన్. తర్వాత మీకు డిస్ప్లే యాడ్స్ ఉంటుంది. రైట్, సో సర్చ్, డిస్ప్లే, తర్వాత వీడియో. ఇది వీడియో యాడ్ సర్టిఫికేషన్. తర్వాత మీకు షాపింగ్ యాడ్స్. సో ఇవి 4 మీరు ఫ్రీ టైంలో ఫినిష్ చేయాలి. మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం అవైలబుల్ ఉంటుందో ఇవేంటి అంటే మనం లింక్డ్ఇన్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవి సర్టిఫికేషన్స్, ఫ్రీ సర్టిఫికేషన్స్ ఫ్రమ్ గూగుల్. సో దీనికి ఎలాంటి ఛార్జెస్ ఏమి ఉండవు. సో ఈ ఫ్రీ సర్టిఫికేషన్స్ మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సో సర్చ్ యాడ్స్ ఒకటి, డిస్ప్లే యాడ్స్ ఒకటి, తర్వాత వీడియో యాడ్స్, తర్వాత షాపింగ్ యాడ్స్. ఈ 4 మీరు ఫినిష్ చేశారనుకోండి, మనము లింక్డ్ఇన్లో యూస్ చేసుకోవచ్చు. ఇది ఓకే, రైట్. సో ఇది మనకి సర్టిఫికేషన్ పార్ట్. సో కమింగ్ టు గూగుల్ యాడ్స్లో ఒక చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయండి, ఒక 5-10 మినిట్స్ టాపిక్స్. అవి డిస్కస్ చేసి మనం సోషల్ మీడియా అనేది స్టార్ట్ చేద్దాం. రైట్, సో సోషల్ మీడియాలో నేను కవర్ చేసేది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ఇన్. సో ఈ 3 ప్లాట్ఫామ్స్ మీద నేను కవర్ చేస్తాను. సో ట్విట్టర్ కూడా మీకు జస్ట్ చెప్తాను, బట్ ట్విట్టర్ ఇప్పుడు నాట్ రైట్ ప్లాట్ఫామ్ ఫర్ రన్నింగ్ అన్ యాడ్స్, బికాస్ చాలా పాలసీ చేంజెస్ అవుతున్నాయి. బట్ ఐ డోంట్ రికమెండ్ రన్నింగ్ యాడ్స్ ఆన్ ట్విట్టర్. బట్ మెయిన్ మన ఫోకస్ వచ్చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ఇన్. ఈ 3 ప్లాట్ఫామ్సే మనకి ఎక్కువ యూజ్ చేసేది. మళ్ళీ సో బిఫోర్ స్టార్ట్ చేసే ముందులా లెట్ మీ గో టు గూగుల్ యాడ్స్ హియర్.
సో ఇక్కడ ఫస్ట్ చేంజ్ హిస్టరీ అని ఉంది చూడండి. ఇక్కడ ఈ చేంజ్ హిస్టరీ ఏం చెప్తుంది అంటే ఈ పర్టికులర్ పార్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్ మీద ఒక 10 మంది వర్క్ చేస్తున్నారు. ఎవరు లాస్ట్ ఎడిట్స్ చేశారో మనకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు సడన్గా మీరు ఒక బడ్జెట్లో చేంజ్ చేశారు, తర్వాత మీ యాడ్ ఇంప్రూవ్ అయింది, లేకపోతే ఏదైనా కొన్ని చేంజెస్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఎవరు లాస్ట్ చేంజెస్ చేశారో మనకి ఇన్ డీటెయిల్గా బ్రేక్ డౌన్ వస్తుంది. చూడండి, నేను ఒక లాస్ట్ చేంజ్ చేసింది ఈ టైంకి అండ్ దాని ముందర చేసింది ఈ టైంకి 3rd అక్టోబర్. సో మీకు ఇన్ డీటెయిల్గా ఏమేమి చేంజెస్ చేశాము అనేది మనకి తెలుస్తుంది. నేను మ్యాచ్ టైప్ చేంజ్ చేశాను, తర్వాత యాడ్ గ్రూప్ క్రియేట్ చేశాను. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాడ్ సరిగ్గా రన్ అవ్వట్లేదు, ఏవో చేంజెస్ చేశారు మీరు, దానివల్ల సడన్గా ఇంప్రూవ్మెంట్ అయింది. అప్పుడు క్లయింట్ అడుగుతారు మీరు ఏం చేంజెస్ చేశారు ఇది అని. అంటే మీరు చేంజ్ హిస్టరీలో యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్కలేషన్ వచ్చింది, లేకపోతే బడ్జెట్ ఎవరో ఒక 10 మంది వర్క్ చేస్తున్నారు మీ టీంలో, ఎవడో ఏదో చేశాడు. సో కానీ ఎవరు చేశారు అంటే నేను చేయలేదు అంటారు. సో అది మిస్ కాకుండా మనం ఈ చేంజ్ హిస్టరీలో ఎవరు లాస్ట్ చేంజెస్ చేశారో మనకి తెలిసిపోతుంది. సో దానివల్ల మనము ఏ ఏ చేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మనకి చేంజ్ హిస్టరీ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే వాళ్ళు ఎవరు ఈమెయిల్ ఐడి ఎవరు ఎడిట్ చేశారు, ఏ టైంకి చేశారు, ఎక్కడ ఏ చేంజెస్ చేశారు అనేది ఇన్ డీటెయిల్, అండ్ ఏ క్యాంపెయిన్కి చేంజెస్ చేశారో కూడా మనకి ఇన్ డీటెయిల్ బ్రేక్ డౌన్ జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద చేంజ్ హిస్టరీ ఆప్షన్. నెక్స్ట్ ఐపీ ఎక్స్క్లూషన్స్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనం యాడ్ రన్ చేస్తున్నాము. ఓకే, మన యాడ్ ఏదైతే అయితే మన కాంపిటీటర్స్ అనే వాళ్ళు మన యాడ్ని క్లిక్ చేస్తున్నారు. మన కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన యాడ్ని కావాలని క్లిక్ చేస్తున్నారు. ఇది ఎలా అవాయిడ్ చేస్తాం మనం? ఇప్పుడు లెట్స్ సే శివ యాడ్ రన్ చేస్తున్నారు కావాలని, నేను కావాలని గూగుల్ సెర్చ్ చేసి ఒక 100 సార్లు క్లిక్ చేస్తాను, మీకు లాసే కదా శివాది. అవును. రైట్, ఇది ఎలా అవాయిడ్ చేస్తారు? ఇది ఎలా అవాయిడ్ చేస్తారు? సో దానికోసమే ఐపీ ఎక్స్క్లూజన్స్ వస్తాయి. ఓకే, సో వీ కెన్ ఎక్స్క్లూడ్ IPs where you are getting unnecessary clicks and impressions. సో మనకి ఇక్కడ ఐపీ ఎక్స్క్లూడ్ ఎలా చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీ యొక్క కంపెనీలోనే ఒక 10 మంది, ఒక 100 మంది వర్క్ చేస్తారు. వాళ్ళే ఊరికనే అంటే వాళ్ళు ఇప్పుడు ఒక క్లయింట్కి చూపెట్టాలి అంటే మీ వెబ్సైట్ మాటిమాటికి ఓపెన్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, యాడ్స్ మీద కూడా క్లిక్ చేస్తారు. దోస్ ఇన్స్టెన్సెస్లో కూడా మనం ఐపీ అనేది ఎక్స్క్లూడ్ చేయొచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఐపీ ఎక్స్క్లూషన్ వి ఎక్స్క్లూడ్ ఐపీ అట్ క్యాంపెయిన్ లెవెల్లో ఎక్స్క్లూడ్ చేస్తాం. అంటే క్యాంపెయిన్లో మనం ఎక్స్క్లూడ్ చేస్తాం. చూడండి, సో ఇక్కడ క్యాంపెయిన్ సెట్టింగ్స్కి వెళ్తాను. రైట్, ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్కి వెళ్ళండి. అడిషనల్ సెట్టింగ్కి వెళ్తే ఇక్కడ ఐపీ ఎక్స్క్లూజన్ అని ఉంది చూసారా? ఎస్ సార్. ఇక్కడికి వెళ్ళి
మీకు ఏ ఐపీని ఎక్స్క్లూడ్ చేయాలో ఆ ఐపీని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ యాడ్ కనబడద్దు, జస్ట్ వాట్ ఈస్ మై ఐపీ అని కొట్టి సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఐపీ అడ్రస్ని బ్లాక్ చేయొచ్చు. ఓకే, ఇది sorry. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బ్లాక్ చేయొచ్చు. ఇలా మీరు 500 ఐపీస్ దాకా బ్లాక్ చేయొచ్చు. ఓకే, ఇంకొకటి ఐపీ అడ్రస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీకు మీరు ఎప్పుడైతే చాట్ బాట్ వాడతారో మీరు టిడియో చాట్ యూస్ చేస్తున్నారు కదా చాట్ బాట్ లో, ఎప్పుడైతే కస్టమర్ మీకు ఎప్పుడైతే కస్టమర్ మీ వెబ్సైట్ మీదకి వస్తాడో వాడు ఐపీ అడ్రస్ వచ్చేస్తుంది మనకి. అది వన్ వే ఆఫ్ ట్రిక్. అది యూజువల్గా ఐపీ అడ్రస్ ఎక్కడ రివీల్ అవ్వవు, కానీ ఎవరైతే కస్టమర్ మీ వెబ్సైట్ మీదకి వస్తాడో వాడి ఐపీ అడ్రస్ మీకు తెలుస్తుంది, ఐడియా వస్తుంది ఏంటి అని. ఓకే, సో అలాగా మీరు టోటల్గా 500 ఐపీస్ మీరు బ్లాక్ చేయొచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది అయితే ఏ అయితే ఐపీ అడ్రస్ ఇక్కడ వేస్తారో వాళ్ళకి మీ యాడ్ అనేది విజిబుల్ అవ్వదు. అర్థమైందా అండి? ఇప్పుడు శివ వచ్చి 100 టైమ్స్ క్లిక్ చేస్తుంది అనుకోండి, నాకు టిడియోలో నోటిఫికేషన్ వస్తుంది ఎంతమంది ఎన్నిసార్లు విజిట్ చేసింది కస్టమర్ అని. అతని ఐపీ అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తా, అప్పుడు ఏమవుతుంది, ఇతని ఐపీ బ్లాక్ అయిపోతుంది, ఇంకా అతనికి కనబడదు యాడ్ అనేది, మీకు ఇంకా యాడ్ కనబడదు శివ. సో అలా మీరు ఐపీస్ అనేవి బ్లాక్ చేస్తారు, ఐపీ తర్వాత సేవ్ చేసేసేయండి. అంతే. గాట్ ద పాయింట్? రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే లింకింగ్ గూగుల్ యాడ్స్ టు గూగుల్ అనలిటిక్స్. మనం ఆల్రెడీ గూగుల్ అనలిటిక్స్ లింక్ చేసినాము, మరి ఇప్పుడు గూగుల్ యాడ్స్ కూడా లింక్ చేయాలి. సో గూగుల్ యాడ్స్ ఎలా లింక్ చేస్తాము అంటే లింక్ గూగుల్ యాడ్స్ టు గూగుల్ అనలిటిక్స్. వన్ సెకండ్. ఓకే, సో మనం ఏం చేయాలి అంటే గూగుల్ యాడ్స్ని గూగుల్ అనలిటిక్స్ని లింక్ చేయాలి. ఎలా లింక్ చేస్తాము అనేది సింపుల్. సో మీరు ఏం చేస్తారు అంటే గూగుల్ అనలిటిక్స్కి వెళ్ళండి అందరూ. analytics.google.com.
ఇది యూఆర్ఎల్ ఇది. వెళ్ళిరా సార్, మీ గూగుల్ అనలిటిక్స్ లాగిన్ అవ్వండి అందరూ. మీ గూగుల్ యాడ్ గూగుల్ అనలిటిక్స్ ఎలా లింక్ చేయాలి? ఎందుకంటే మీ గూగుల్ యాడ్స్ డేటా గూగుల్ అనలిటిక్స్ కి రావాలి కదా. సో అందు గురించే ఈ లింక్ ప్రాసెస్ అనేది చేస్తుంది. లాగిన్ అయ్యారా ఎస్ సార్. analytics.google.com కి? రైట్. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి శివ. స్క్రీన్ షేర్ చేయండి ఎవరైనా. ఇది ఆల్రెడీ మనం అకౌంట్ క్రియేట్ చేసాం కదా సార్ ఇది. ఎస్ సార్. ఇదేనా సార్ ఇంకొకట? లేదు సార్, ఇదే దీంట్లోనే ఉంటుంది. వేరే మెయిల్ ఐడితో రాను. కొంచెం చెప్తాను. ఇది అనలిటిక్స్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే గూగుల్ యాడ్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఏదైతే యాడ్ రన్ చేసారో ఆ అకౌంట్. ఓకే. సో చూడండి, ఇది మనకి గూగుల్ అనలిటిక్స్. ఇది ఇది అండ్ గూగుల్ యాడ్స్, ఈ రెండు లింక్ చేయాలి. సో ఇది వన్ ఆఫ్ ద, ఇది ఆల్వేస్ లింక్ చేయాలి. ఎందుకంటే మీ డేటా ఏదైతే గూగుల్ యాడ్స్ నుంచి వస్తుందో ఆ గూగుల్ అనలిటిక్స్ కి రావాలి అంటే లింక్ చేయాలి. లింక్ చేయకుండా మనకి డేటా కలెక్షన్ అనేది సరిగ్గా అవ్వదు. సో వాట్ యుల్ డూ ఇస్, ఇక్కడ అడ్మిన్ సెక్షన్ ఉంది కదా, అడ్మిన్ సెక్షన్కి వెళ్ళి ఇది చిన్న చిన్నవండి. ఓకే, ఇక్కడ ప్రాపర్టీస్కి వెళ్ళి ఇక్కడ గూగుల్ యాడ్స్ అని ఉంది చూసారా, ఎస్ సార్. ఇక్కడ గూగుల్ యాడ్స్ వెళ్ళి లింక్ చేయండి. లింక్ అని కొట్టండి. చూస్ గూగుల్ యాడ్స్ అకౌంట్. దేని మీద రన్ చేస్తున్నారు సార్? అవును, సెకండ్ దాంట్లో. సెకండా ఫస్ట్? అవును. సరే, రెండు సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఓకే, లింక్ క్రియేట్ అయిపోయింది. అర్థమైందా సార్? ఎస్. ఇప్పుడు ఏమవుతుంది అంటే మీ డేటా అనేది ఏదైతే మీకు గూగుల్ యాప్స్ లో కనబడుతుందో మీ గూగుల్ అనలిటిక్స్ లో కూడా మీకు డేటా అనేది విజిబుల్ అవుతుంది. గొప్ప పాయింట్. ఎస్ సార్. సో అది అన్నమాట. ఓకే, సో ఇది వన్ వే ఆఫ్ లింకింగ్. అర్థమైంది కదా అండి? సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యువర్ లింకింగ్ గూగుల్ అనలిటిక్స్ అండ్ గూగుల్ యాడ్స్ లింక్ చేయండి. ఎందుకంటే డేటాలో మీకు అర్థం కావాలి ఇక్కడ నుంచి మీ గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎన్ని లీడ్స్ వచ్చాయి, ఎన్ని కన్వర్షన్స్ వచ్చాయి. సో మీరు గూగుల్ అనలిటిక్స్ నుంచి కూడా మనం లింక్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వన్ వే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ వే. ఇంకా ఆటోమేటెడ్ రూల్స్.
సో ఆటోమేటెడ్ రూల్స్ ఏంటి అంటే ఓకే, సో మీకు ఒక ఇన్స్టెన్స్ చెప్తాను, రియల్ టైమ్ ఇన్స్టెన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది. ఒక కస్టమర్ వచ్చి ఏమన్నాడు అంటే, ఉదయ్ నా యాడ్ వచ్చేసి ఫస్ట్ నుండి 30th వరకు రన్ అవ్వాలి, కానీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే రన్ అవ్వాలి. ఎలా అంటే ఫస్ట్ వన్ ఫస్ట్కి, థర్డ్కి, ఫిఫ్త్కి, తర్వాత 7th, 9th, 11th అలా రన్ అవ్వాలి. దీనికి ఏమన్నారు అంటే క్యాంపెయిన్ మళ్ళీ ముట్టుకోకూడదు, ఒకసారి సెటప్ చేసి వదిలేసేయండి, ఫస్ట్ నుంచి 30 వరకు ఆటోమేటిక్గా రన్ అవ్వాలి. సో మీరు ఏం చేస్తారు ఈ సినారియోలో? మీరు ఏం చేస్తారండి ఈ సినారియోలో? అంటే షెడ్యూల్లో సెటప్ చేసుకోవచ్చు. యాడ్ స్కెడ్యూలింగ్ యాడ్ స్కెడ్యూలింగ్ కాదు, అదే మిస్టేక్. యాడ్ స్కెడ్యూలింగ్ లో మీకు ఏంటి సార్, యాడ్ స్కెడ్యూలింగ్ అన్నారు కదా, అదే చూద్దాం. ఆ, ఇక్కడ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఉంది కదా. ఓకే, yes. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ లో మనకి ఎలా రన్ చేస్తారు? ఎవ్రీ ఆల్టర్నేట్ డే రన్ అవ్వాలి. మనకి ఎక్కడ ఉంటుంది ఆటోమేటిక్ గా రన్ అవ్వాలి అని ఉంటది కదా, దర్ ఇస్ నో ఆప్షన్. Okay. సో దానికోసమే మనము ఆటోమేటెడ్ రూల్ అనేది సెట్ చేస్తాం. ఆటోమేటెడ్ రూల్ ఏంటి అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సర్చ్ క్యాంపెయిన్ తీసుకున్నాము. ఆల్రెడీ ఒక క్యాంపెయిన్, లెట్స్ ఏ క్యాంపెయిన్ చూడండి. ఈ క్యాంపెయిన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎడిట్ అనే ఆప్షన్ కొట్టిన తర్వాత చూడండి, ఆటోమేటెడ్ రూల్స్ ఎడిట్ లోకి వెళ్ళి కింద క్రియేట్ ఆటోమేటెడ్ రూల్ అని ఉంది చూసారా, Yes, sir. ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఎడిట్ ఆప్షన్కి వెళ్ళాలి, తర్వాత ఎడిట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత క్రియేట్ ఆటోమేటెడ్ రూల్. ఇలా ఓకే. సో ఇప్పుడు ఆటోమేటెడ్ రూల్ ఎలా సెటప్ చేస్తుంది చూద్దాం. సో ఇక్కడికి వెళ్ళి క్రియేట్ ఆటోమేటెడ్ రూల్, ఆటోమేటెడ్ రూల్ ఇలా 30 కదా ఫస్ట్ నుంచి. సో సెలెక్ట్ క్యాంపెయిన్ సెలెక్టెడ్. ఫస్ట్ ఏం చేయాలి, ఎనేబుల్ చేయాలి క్యాంపెయిన్, అంతే కదా. సో మనకి ఏంటి ఏమన్నారు, అకార్డింగ్ టు ద క్యాలెండర్. సో ఫస్ట్ ఏం Alternate days. చేయాలి, ఆల్టర్నేట్ ఫస్ట్ ఎనేబుల్ కావాలి, 2వ తారీఖున పాజ్ అవ్వాలి, 3వ తారీఖున ఎనేబుల్ అవ్వాలి, మళ్ళీ Yeah. 4th పాజ్ అవ్వాలి, 5th ఎనేబుల్ అవ్వాలి. సో అది కండిషన్స్ నేను సెట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎనేబుల్ యాక్షన్ ఫస్ట్ ఏం సెలెక్ట్ చేయాలి క్యాంపెయిన్ లో, Enable. ఎనేబుల్. రైట్, ఫ్రీక్వెన్సీ ఏం పెట్టుకోవాలి, ఎవ్రీడే అవ్వాలా, లేకపోతే No. అవర్లీకి అవ్వాలా, వీక్లీ అవ్వాలా, లేదా మంత్లీ అవ్వాలా, లేకపోతే వన్స్ అవ్వాలా, ఎప్పుడు క్యాంపెయిన్ పాజ్ అవ్వాలి, అండ్ ఎప్పుడు అంటే ఇందులో ఏ సెలెక్ట్ చేసుకోమంటారు, ఫ్రీక్వెన్సీ వన్స్ సార్. వన్స్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఒకసారి అవ్వాలి క్యాంపెయిన్ అంటే ఈ రోజుకి, మళ్ళీ సెకండ్ మళ్ళీ, అండ్ అది ఎప్పుడు అవ్వాలి అంటే 1st మేకి అవ్వాలి,
అండ్ డ్యూరేషన్ నైట్ పెట్టుకోండి. 11 to 12 మధ్యలో ఎనేబుల్ అయిపోతుంది. అండ్ సేవ్ రూల్. అండ్ ఒకవేళ ఎనేబుల్ అయిన తర్వాత ఈమెయిల్కి ట్రిగర్ అవుతుంది. మీకు అది కూడా చూపెడతాను ఎలా ట్రిగర్ అవుతుంది అనేది. అండ్ సేవ్ రూల్. డన్. సో ఒక కండిషన్ క్రియేట్ అయింది. మళ్ళీ ఇంకొక కండిషన్ క్రియేట్ చేయాలి కదా. పాజ్. మళ్ళీ సేమ్ ఎడిట్ రూల్, క్రియేట్ ఆటోమేటెడ్ రూల్. ఓకే, ఈసారి ఆటోమేటెడ్ రూల్ పాజ్ క్యాంపెయిన్. డేట్స్ కూడా ఇవ్వండి, మీకు గుర్తుంటుంది అంటే ఏ డేట్కి పాజ్ చేస్తున్నారు అనేది. విచ్ ఇస్ 2nd May. మరి ఇది దిస్ టైం మళ్ళీ వన్స్ ఈసారి పాజ్ క్యాంపెయిన్. ఎప్పుడు అవ్వాలి అంటే నాకు లేట్ నైట్లో అయిపోవాలి పాజ్ 2nd Mayకి. అండ్ సేవ్. ఇలా మనము టోటల్గా 15 కండిషన్స్ పాజ్కి, 15 కండిషన్స్కి ఎనేబుల్కి యూస్ చేసుకోవాలి. అర్థమైందండి? ఎస్ సార్, ఎస్ సార్. అదే అనమాట. సరే, ఇది అయిపోయిన తర్వాత ఎలా ఎలా ట్రిగర్ అవుతుంది మెయిల్కి చూడండి. మనకి అంటే ఒకవేళ మనకి పాజ్ అయింది, ఎనేబుల్ అయింది అనేది మనకి జీమెయిల్కి వస్తుంది అనమాట. చూడండి ఎలా ట్రిగర్ అవుతుంది మీకు. ఇక్కడ చూసారా ఏమొచ్చింది? ఆటోమేటెడ్ రూల్ Campaign ఎనేబులింగ్ run. క్యాంపెయిన్ అయింది. ర్యాన్ 1 చేంజ్ చేస్తుంది. అర్థమైందా? ఎస్ సార్. అది అన్నమాట. సో మనకి ఒకసారి సెటప్ చేస్తే ఇంక చూసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవి ఇలా ఆటోమేటెడ్ రూల్స్. ఆటోమేటెడ్ రూల్స్ ఇంకోటి ఏంటంటే బడ్జెట్ పెంచడానికి కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు బడ్జెట్ పెంచుదాం అనుకుంటున్నారు అనుకోండి, దానికి అంటే ఆటోమేటిక్గా మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, సరే వీకెండ్స్లో బడ్జెట్ పెంచుదాం అనుకుంటున్నారు, ఇక్కడికి వెళ్ళి చూస్ వాట్ హ్యాపెన్స్, చేంజ్ బడ్జెట్స్ అని చూసారా? ఎస్ సార్. సెలెక్ట్ బడ్జెట్, యావరేజ్ డైలీ బడ్జెట్, ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇంక్రీజ్ బడ్జెట్, ఎంత % ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ యూస్ చేయము, బట్ యూ షుడ్ నో. గట్ ద పాయింట్? ఎస్ సార్. సో ఇలా మనం ఆటోమేటెడ్ రూల్స్ అనేది వన్ ఆఫ్ ద చిన్న టాపిక్. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఇంకొకటి మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్. అది ఆటోమేటెడ్ రూల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్. యూజువల్గా ఇప్పుడు మన యాడ్ రన్ అవుతుందా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు లాంచ్ చేశారు కానీ యాడ్ రన్ అవుతుందా లేదా అనేది మనకి యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్ నుంచి మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మీరు టూల్స్ అండ్ సెట్టింగ్స్కి వెళ్ళారనుకోండి, ఓల్డ్ దాంట్లో ఫిజిక్ కనబడే ట్రబుల్ షూటింగ్లో టూల్స్ అండ్ సెట్టింగ్స్, ట్రబుల్ షూటింగ్లో యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాంపెయిన్ రన్ చేస్తున్నాను. నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఇక్కడ చూసారా, యువర్ యాడ్ ఇస్ నాట్ షోయింగ్, ఎందుకంటే నేను యాడ్ రన్ చేయట్లేదు. సో మీకు ఏ యాడ్ రన్ అవుతుందా లేదా అనేది మీకు ఇక్కడ విజిబుల్ అయిపోతుంది. మీరు గూగుల్కి వెళ్ళి, కొంతమంది ఏం చేస్తారంటే గూగుల్కి వెళ్ళి మాన్యువల్గా వెతుకుతారు. సో మీ యాడ్ వర్క్ అవుతుందా లేదా అనేది ఇలా యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్కి వెళ్ళి మీరు సర్చ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకి యాడ్ వర్క్ అవుతుంది అంటే యాడ్ రన్ అవుతుందా లేదా గూగుల్లో అనేది మనకి ఈ ఇన్ఫర్మేషన్
తెలిసిపోతుంది. బేసిక్ బేసిక్ చిన్న చిన్నవండి ఇవి గుర్తును. కొంతమంది గూగుల్లో వెళ్ళి సర్చ్ చేస్తారు, గూగుల్లో సర్చ్ చేస్తే అలా కనబడదు. సో మీరు యాడ్ ప్రివ్యూ అండ్ డయాగ్నోసిస్ లో మీరు సర్చ్ చేసిర్రు అనుకోండి, మీకు ఇది గాట్ ఇట్. అండర్స్టాండ్? ఎస్ సార్. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో క్రియేట్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే A&B టెస్టింగ్ అనమాట. ఓకే, సో బేసికల్గా ఏంటి అంటే మీకు జస్ట్ జనరల్ చెప్తాను. ఓకే, సో ఎక్స్పెరిమెంట్ అంటే మీకు ఇది న్యూ వచ్చింది అండి, సంథింగ్ విచ్ కేమ్ ఇన్ న్యూ. ముందు A&B టెస్టింగ్ అనేవారు, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ అంటున్నారు. ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి అంటే మనము 2 యాడ్ కాపీస్ టెస్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు యాడ్ ఏ యాడ్ బి ఉందనుకోండి, ఏ యాడ్ బాగా పర్ఫామ్ చేస్తుంది అని తెలుసుకోవడానికి మనకి ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ట్రై చేయడాన్ని ఎక్స్పెరిమెంట్ అంటారు. ఓకే, సో ఇది కూడా ఎక్స్ప్లోర్ చేయండి, న్యూ అప్డేట్ విచ్ కేమ్ ఇన్. ఓకే, ఇది నేను చెప్పట్లేదు బికాస్ నేను అంత ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ యూ కెన్ గో అండ్ ఎక్స్ప్లోర్ ఇట్ ఒకసారి. ఓకే, ఇంకేమున్నాయి మనకి, షేర్డ్ లైబ్రరీ అయిపోయింది. యా వెరీ మచ్ దట్స్ ఇట్. అంతే అండి. సో దీటి మట్టుకి యూ హ్యావ్ టు స్టార్ట్. సో ఇంకోటి యాజ్ మెన్షన్, ఈ సర్టిఫికేషన్స్ ఏవైతే మీకు 4 మెన్షన్ చేశానో అవి ఫినిష్ చేయండి. అండ్ బిఫోర్ మనం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అసెస్మెంట్ విచ్ ఇస్ స్పెసిఫిక్ టు గూగుల్ యాడ్స్కి. సో యాక్చువల్ లాస్ట్ వీకే పెడదాం అనుకున్నాను. ఒక్క నిమిషం, మీకు ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయి. Yes, sir. యాడ్స్ మేనేజర్, ఒక్క నిమిషం. ఒక చిన్న అసెస్మెంట్, ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయి, అది ఫినిష్ చేస్తే మనము విల్ స్టార్ట్. నిమిషం.
ఇది మొత్తం 20 క్వశ్చన్స్ ఉంటాయండి ఈ అసెస్మెంట్ లో. ఓన్లీ స్పెసిఫిక్ టు గూగుల్ యాడ్స్, ఇంకేం లేదు. Yes, sir. అండ్ ఇంకొకటి అండి, ఆ, ఈ ఫ్రైడేకి మీరు పీపీటీస్ ప్రిపేర్ చేసుకోనండి, ఏదైనా ఒక టాపిక్ మీద. ఆ టాపిక్ మీద మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, Yes, sir. ఏదైనా ఒక 15 minutes ఈచ్ టాపిక్ మీద. మీరు గూగుల్ యాడ్స్ అయితే గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా అయితే సోషల్ మీడియా, ఏదో ఒకటి. సో మీకు లింక్ పెట్టాను. సో టోటల్ 20 minutes ఇస్తున్నాను. 8 కల్లా వైండ్ అప్ చేయండి. వెరీ సింపుల్. మీకు ఏవైతే మనం నేర్చుకున్నామో అవే, అవుట్ ఆఫ్ బాక్స్ ఏం లేవు. ఓకే, Okay. స్టార్ట్ చేయండి. 20 minutes. ఏమైనా డౌట్ ఉంటే నాకు చాట్లో మెన్షన్ చేయండి. ప్లస్ క్వశ్చన్ డబుల్ గా చదివి అప్పుడు రాయండి, ఇంకొక ఐడియా వస్తుంది. ఓకే, ఫాస్ట్ గా చేయకండి. క్వశ్చన్ నీట్ గా చదవండి. మళ్ళీ ట్వైస్ ఆర్ థ్రైస్ చదవండి క్వశ్చన్ ని, అప్పుడు మీకు అర్థమవుతుంది.
ఎస్ అయిపోతే chat లో పెట్టండి. అయిపోయిందా అండి? ఓన్లీ ఈ కేపీది ఒకటే అయింది. బెస్ట్ హరి, ప్రసాద్, శిల్ప, రఫీ. లాస్ట్ 2 minutes అండి. సోషల్ మీడియా ఇంట్రొడక్షన్ చేద్దాం ఈరోజు, మీరు ఫినిష్ చేస్తే. Yes, sir. 2 minutes. ఓకే.
Yeah, Shilpa. Received. Thank you. Only 4 response వచ్చాయి హరి. Submitted, sir. Right. ఈజీ ఉందా పేపర్? ఈజీ ఉన్నాయా క్వశ్చన్స్ ఏమైనా కాంప్లికేటెడ్? కొంచెం కాంప్లికేటెడ్ అంటే 2-3 సార్లు చదివితే కానీ అర్థం కావట్లేదు. ఓన్లీ 6 రెస్పాన్సెస్. ప్రసాద్ నేను ఇంకా రాలేదు. గణేష్ ఓకే ఇప్పుడు వచ్చింది. ఓకే రైట్. సో ఈరోజు సోషల్ మీడియా ఉంటుందండి. సోషల్ మీడియా ఎక్కువ లేదు, 5 days మాక్సిమం. ఎందుకంటే మీకు గూగుల్ యాడ్స్ వచ్చు కాబట్టి సోషల్ మీడియా ఇస్ మ్యాక్స్ ఆఫ్ 5 days మీరు ఎఫర్ట్స్ పెట్టాలి అంతే. సో ఇప్పుడు జస్ట్ ఇంట్రొడక్షన్ చేద్దామండి. అండ్ సోషల్ మీడియా వచ్చేసి మనకి ఏమేమి ప్లాట్ఫామ్స్ ఉంటాయి అంటే మెయిన్గా ఫేస్బుక్ ఒకటి, తర్వాత ఇన్స్టాగ్రామ్ ఒకటి, అదే తర్వాత లింక్డ్ఇన్, ఫోర్త్ ట్విట్టర్. ఈ 4 ప్లాట్ఫామ్స్. ఇది ఎక్సెప్షన్, ఇది ఏమి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు. సో మీకు కావాల్సిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ఇన్, ఈ 3 ప్లాట్ఫామ్స్ మీద మీరు గ్రిప్ తెచ్చుకోవాలి. బయట మీకు అడిగేది కూడా మ్యాక్స్ ఈ 3 మీద అడుగుతారు. ట్విట్టర్ 50-50 అనుకోండి, ఇంతేం ఎక్స్పెక్షన్ అడిగారు. బట్ మెయిన్ కావాల్సిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ఇన్, ఈ 3 ప్లాట్ఫామ్స్ మీద మీరు గ్రిప్ తెచ్చుకోవాలి. మనకి ఈ 3 ప్లాట్ఫామ్సే విల్ టేక్ అరౌండ్ 1 week సెషన్ అనుకోండి, సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ పడుతుంది. ఓకే. సో ఫస్ట్ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ది ఫేస్బుక్ అంటే సోషల్ మీడియా అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఎప్పుడైతే మనం సోషల్ మీడియా స్టార్ట్ చేస్తున్నామో 2 points గుర్తుపెట్టుకోవాలి. సార్ ఒకటి అడగచ్చా? చెప్పండి. వాట్సాప్ లో కూడా బల్క్ మెసేజెస్ అనేసి కంపెనీవి మెసేజ్ వస్తాయి కదా సార్? అది పెయిడ్ సర్వీస్ తీసుకోవాలి మరి. వాట్సాప్ అవునా? సర్వీసెస్ అంటే అది బల్క్ వాట్సాప్ మనం సెండ్ మార్కెటింగ్. చేసేకి అవుతుంది సార్? రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తామంటారు కదా నీ మామూలుగా. పర్సనల్ దాంట్లోంచి చేయలేవు. నీ ఓకే పర్సనల్ దాంట్లో చేస్తే బ్లాక్ అయిపోతుంది. నీకు ఓకే ఎక్స్టర్నల్ సర్వీసెస్ ఉంటాయి ప్రొవైడ్ ఓన్లీ వాట్సాప్కి మీరు మెసేజింగ్ చేయడానికి. ఓకే. ఓకే థర్డ్ పార్టీ అవి మీకు కమ్స్ విత్ కాస్ట్. మీకు ఒక వాట్సాప్ మెసేజ్ మీకు 10 పైస్ పడుతుంది. ఓకే మెసేజ్ 10 పైసానా? అవునండి, 1 పైసా 10 పైసా పడుతుంది వాట్సాప్కి మీరు పంపాలంటే. అంటే అది కూడా రెగ్యులర్ గా సబ్స్క్రిప్షన్ ఫాలో అప్ చేస్తాం కదా సార్ సబ్స్క్రిప్షన్ వాట్సాప్ లో? అదే సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఉంటుంది అది. ఓకే ఓకే మీకు ఏదో ఏదో కంపెనీ ఉండే. సో వాట్సాప్ కొంచెం ఎక్స్పెండిచర్ అండి, మార్కెటింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు అది, గుర్తుపెట్టుకోండి. ఓకే వాట్సాప్ మార్కెటింగ్ మీరు ఏదైతే అంటారో మనీ పెట్టాల్సిందే. మీకు థర్డ్ పార్టీ సర్వీసెస్ దొరుకుతాయి. మీరు జస్ట్ గూగుల్కి వెళ్ళి వాట్సాప్ మార్కెటింగ్ అని పెట్టండి. ఇదిగోండి ఇది దొరుకుతాయి అన్నమాట. అర్థమైందా? చాలా మంది ఉంటారు మార్కెట్లో.
మీరు వాళ్ళ దగ్గర నుంచి సర్వీసెస్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రీ ట్రయల్ కూడా ఉంటాయి మీకు. సో వాళ్ళతో గెట్ ఇన్ టచ్ అవుతే మీకు వాట్సాప్ ఇలా వస్తుంది అనమాట. అంటే ఏంటి, మీరు ఇంట్రెస్ట్ ఇప్పుడు ప్రోడక్ట్ డెలివరీ, అవుట్ఫుట్ డెలివరీ వచ్చింది అనుకోండి, అదొక ట్రిగర్ వస్తుంది. అండ్ దీనికి మార్కెటింగ్ ఆటోమేషన్ ఇంక్లూడ్ అయి ఉండాలి. అంటే కస్టమర్ తీసుకున్న యాక్షన్ ప్రకారం మీకు వాట్సాప్ అనేది ట్రిగర్ అవ్వాలి. ఓకే, అవునా? సో వాట్సాప్ సోషల్ మీడియా కాదు, గుర్తుపెట్టుకోండి. వాట్సాప్ ఇస్ నాట్ సోషల్ మీడియా. సో డోంట్ గెట్ ఇన్ టు కంక్లూజన్ దట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అండి. సోషల్ మీడియా అంటే ఏంటి, మీ యొక్క ఇంటరాక్షన్స్ ని షేర్ చేయడం కానీ, తర్వాత కనెక్టింగ్ పీపుల్తో కనెక్ట్ అవ్వడం కానీ, సో దీన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటారు. వాట్సాప్ ఇస్ నాట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. వాట్సాప్ అనేది కమ్యూనికేషన్ కి ప్లాట్ఫామ్ అది. అండ్ యూట్యూబ్ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కాదు. యూట్యూబ్ అనేది సపరేట్. యూట్యూబ్ అనేది వీడియో సర్చ్ ఇంజిన్ అది. ఓకే, సో చాలా మంది యూట్యూబ్ ని కూడా సోషల్ మీడియా అంటారు. సోషల్ మీడియా అంటే ఏంటి, టూ వే ఇంటరాక్షన్ ఉండాలి. అంటే మీరు కనెక్ట్ అవ్వచ్చు పీపుల్ తో, మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఏ ప్లాట్ఫామ్ లో. సో దట్ ఈస్ వేర్ ఇస్ ద సోషల్ మీడియా. ఓకే, Yes. రైట్. ఫస్ట్ కమింగ్ బ్యాక్, సోషల్ మీడియా అనేది మనకి 2 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుందండి. సోషల్ మీడియా మార్కెటింగ్, సోషల్ మీడియా అనేది 2 పార్ట్ల కింద డివైడ్ అయి ఉంటుంది. 2 పార్ట్స్ ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ SMO అంటారు, విచ్ ఇస్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఇంకొకటి సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనుకోండి, విచ్ ఇంక్లూడ్స్ ఓకే పేజెస్ క్రియేట్ చేయడము, తర్వాత పోస్ట్లు క్రియేట్ చేయడము, ఓకే హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేయడము, ఆల్రైట్, తర్వాత క్యాలెండర్స్ ప్రిపేర్ చేయడం. అంటే రెగ్యులర్ కంటెంట్ మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని ఆప్టిమైజ్ చేయడానికి, అంటే ఆర్గానిక్ వేలో మీరు తీసుకురాని SMO అంటారు, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఏది పోస్ట్ పెట్టి దాన్ని ట్యాగ్స్ పెట్టి దాన్ని ఆప్టిమైజ్ చేయడము, గ్రూప్స్ లో జాయిన్ అవ్వడము, ఇవన్నీ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ లోకి వస్తాయండి. ఓకే, హై వ్యూస్ తీసుకురావడాన్ని ఆప్టిమైజేషన్. ఏది హై వ్యూస్ తీసుకురావడాన్ని. హై వ్యూస్ తీసుకురావడానికి, రీల్స్ కి కొంచెం ఎంగేజ్మెంట్ తీసుకురావడానికి ఇది. ఆల్రైట్, తర్వాత క్యాలెండర్స్ ప్రిపేర్ చేయడము, ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి SMO లో చేసే యాక్టివిటీస్. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే SMM, విచ్ ఇస్ అ పెయిడ్ మార్కెటింగ్. అంటే మనీ పెట్టి రన్ చేస్తాం, వేర్ యు పే మనీ టు రన్ యాడ్స్. అర్థమైందా? ఎస్ సార్. ఓకే, సి ఎప్పుడైతే సోషల్ మీడియా మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటే మనకి కొన్ని థింగ్స్ కావాలి. ఫస్ట్ ఏంటి అని, మీ సోషల్ మీడియా అకౌంట్స్ కావాలి. అందరికీ హోప్ సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి, విచ్ ఇస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ఇన్ లో. అందరికీ ఉన్నాయా? ఎస్ సార్. లింక్డ్ఇన్ లో కూడా కావాలి. ఎస్ సార్, లింక్డ్ఇన్ ఉంది సార్. ఆల్రైట్, అదర్స్ ఎస్ సార్ ఉన్నాయి. లింక్డ్ఇన్ అకౌంట్ ఉంది కదా. తర్వాత ఫేస్బుక్ పేజెస్ అవి మనం క్రియేట్ చేస్తాము. తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్లో బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేయాలి. తర్వాత వాట్సాప్ ఇంటిగ్రేట్ చేయాలి. కొన్ని కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి చేయాలి. మీ బిజినెస్ అకౌంట్ ఇది. ఓకే, సో సోషల్ మీడియాలో ఏం కావాలంటే సోషల్ మీడియా అకౌంట్ ఉండాలి, ఫేస్బుక్ పేజ్, సోషల్ మీడియా పేజెస్ ఉండాలి, అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలి, అండ్ వాట్సాప్ ఇంటిగ్రేషన్ ఉండాలి. ఆల్రైట్, సో ఇవి ఉంటేనే మనకి సోషల్ మీడియా అనేది మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో సోషల్ మీడియాలో ఆప్టిమైజేషన్లో ఏమేం చేస్తాము అంటే,
వాట్ విల్ బి డూయింగ్ ఫస్ట్ ఎస్ఎంఓ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాము అంటే మనము ఫస్ట్ ఫేస్బుక్ లో అకౌంట్ క్రియేట్ చేస్తాము విచ్ ఇస్ అండర్ ద బిజినెస్ నేమ్. ఓకే, ఇది మనం చేయాల్సింది. సెకండ్, తర్వాత ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేస్తాము అండ్ దాన్ని ఆప్టిమైజ్ చేస్తాం. ఓకే, ద సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ ఏం చేస్తాము అంటే క్రియేట్ అవర్ ఫస్ట్ పోస్టర్. పోస్టర్ క్రియేట్ చేద్దాము, వెల్కమ్ పోస్టర్ క్రియేట్ చేద్దాము మన ఫేస్బుక్ పేజ్కి. అండ్ ఫోర్త్ దానికి ఫేస్బుక్ అకౌంట్, ఫేస్బుక్ పేజ్, తర్వాత సోషల్ మీడియా క్యాలెండర్ ప్రిపేర్ చేద్దాం. అర్థమైందా అండి? అండ్ ఎస్ సార్. ఫస్ట్ పోస్ట్ ఇది ఏంటి, ఒక పోస్ట్, ఒక రీల్ కూడా చేద్దాం. రీల్ అండ్ పోస్ట్. ఓకే, ఇవి మనం చేయాల్సింది. ఫస్ట్ ఏం చేస్తారు అంటే అందరికి ఫేస్బుక్ అకౌంట్ ఉంది కదా. సో ఫేస్బుక్ అకౌంట్ ప్రస్తుతానికి మీరు తర్వాత మీ బిజినెస్ పేరు మీద అకౌంట్ క్రియేట్ చేయండి ఈరోజు. అండ్ తర్వాత ఇప్పుడు ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేద్దాం, ఎందుకంటే ఫేస్బుక్ పేజ్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఫేస్బుక్ పేజ్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఇది ఈ రోజుకి మనం చేయాల్సింది. సో ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి వెరీ క్విక్గా. స్క్రీన్ షేర్ చేయండి. రైట్, ఫేస్బుక్ వెళ్ళండి సార్. అందరూ అకౌంట్స్ క్రియేట్ లాగిన్ అవ్వండి మీ ఫేస్బుక్ అకౌంట్స్కి. ఎస్ సార్. ఓకే, సో లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇదే సేమ్ తర్వాత మీ బిజినెస్ పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి సార్. ఇది మీ పర్సనల్ అకౌంట్ కదా. ఎస్ తర్వాత మీ సార్. బిజినెస్ మీద కూడా మీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో ఎప్పుడైతే మనం పేజ్ క్రియేట్ చేయాలి ఫస్ట్, ఇక్కడ చూడండి, ఇక్కడ మెన్యూ ఉంది కదా. సో మెన్యూకి వెళ్ళి ఇక్కడ పేజ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఎస్ సార్. అక్కడ పేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ పేజ్ నేమ్ ఇవ్వండి సార్, అండ్ మీ బిజినెస్ పేరు ఏదైతే
ఫస్ట్ లెటర్ క్యాపిటల్స్ మెన్షన్ చేయండి. LWD. మనకి సోషల్ మీడియా అయిపోయింది అంటే అక్కడ నుంచి 5 days అండి మన క్లాసెస్. Yes, sir. కేటగిరీ మెన్షన్ చేస్తాం. నా మార్కెటింగ్ ఏజెన్సీ అని పెట్టుకోండి. లేదా వెబ్సైట్ చూడండి ఏ సూటబుల్ ఉందో. అండ్ బయో ఆప్షనల్ ఇది. అంటే మీ బిజినెస్ యొక్క ఇంట్రొడక్షన్ రాయండి సార్. చాట్ జీపీటీ తీసుకోండి. లేకపోతే మీ వెబ్సైట్ లో ఉంది కదా ఇంట్రొడక్షన్, అది కాపీ చేసి పేస్ట్ చేయండి. 30 చేస్తాను. అండ్ ఓకే సార్ అది. వెల్కమ్ టు అక్కడ మీ బిజినెస్ నేమ్ యాడ్ చేయండి. సార్ ఇది ఇప్పుడు ఎడిట్ కాదు సార్, అది ఇక్కడ పేజ్ చేసినాక ఎడిట్ అవుతుంది. అదే సార్, కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి, అక్కడ ఎడిట్ చేయండి. సార్ యా, అక్కడ మీ ఓకే క్రియేట్ పేజ్. వెబ్సైట్ URL ఇవ్వండి. కిందకు వచ్చేయండి, కిందకి స్క్రోల్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి, ఇంకొకటి మీ బిజినెస్ ఈమెయిల్ ఐడీస్ మీరు హోస్టింగ్లో తీసుకున్నారు సార్. సార్ ఒకసారి మీరు ఏంటి అంటే ఓకే బిజినెస్ ఈమెయిల్ ఐడీస్ చెప్తాను. సో ఈచ్ ఇండివిజువల్కి బిజినెస్ ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేయొచ్చు, జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దానికి ఏం చార్జెస్ ఉండవు. ప్రజెంట్ ఇప్పుడైతే మీ జీమెయిల్ ఏంటి, తర్వాత మారుతుంది.
సికింద్రాబాద్ అని పెట్టండి సార్, అది బంగ్లాదేశ్ హైదరాబాద్. సికింద్రాబాద్ స్పెల్లింగ్ SCCU. లేదు, బ్యాక్గ్రౌండ్. ఇవన్నీ బేసిక్ సెటప్స్ అండి, ఇవన్నీ చేయాలి. Yes, sir. ఓపెన్ అవర్స్ మెన్షన్ చేసుకోండి. మీరు ఎప్పుడు నో అవర్స్ అవైలబుల్ అని పెట్టండి టెంపరీ, తర్వాత చేంజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రొఫైల్ పిక్చర్, ఏది మీ బిజినెస్ ఒక లోగో అండ్ కవర్ ఫోటో. ఉన్నాయా సార్? ఉండాలి సార్, అంతకుముందు ఇందులోనే చూస్తాను. నేను పెడతాలేండి సార్ తర్వాత. నెక్స్ట్ వెళ్ళనా సార్? ఆ. తర్వాత యాడ్ చేయండి సార్, ఇక్కడ వాట్సాప్ యాడ్ చేయండి. ఎస్ సార్. జస్ట్ మినిట్, ఫోన్ తెచ్చుకుంటాను. కోడ్ అయిపోయిందా సార్? కోడ్ రిసీవ్ కావాలి సార్. లేకపోతే తర్వాత యాడ్ చేయండి చిన్న కూడా, ఆ, మళ్ళీ చెప్తాను కదా. ఫస్ట్ బేసిక్ అకౌంట్ క్రియేట్ చేసేస్తే తర్వాత మళ్ళీ ఇవన్నీ ఆప్టిమైజేషన్ లోకి వస్తాయి, అవి చేయొచ్చు. స్కిప్ చేయనా సార్? స్కిప్ చేసేసి స్కిప్, నెక్స్ట్ డన్, డన్ కొట్టండి. Yes. నాట్ నౌ. రైట్, ఇక్కడ ఫోటో యాడ్ చేయాలి సార్, తర్వాత యాడ్ చేయాలి. Yes, sir. సో ఇది మన పేజ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం సేమ్ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఎలా పేజ్ క్రియేట్ చేస్తారో ఇన్స్టాగ్రామ్ ఫోన్ నుంచి క్రియేట్ చేయండి. ఫోన్ నుంచి ఈజీ ఉంటుంది సార్. Yes, sir. అవును. ఓకే, మీరు ఏం చేస్తారు అంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్ళండి అందరూ.
ఒకవేళ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ప్లీజ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లేకుండా మనము ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ రన్ చేయలేము. ఎస్ సార్. మీకు ఎలా క్రియేట్ చేయాలో జస్ట్ మీకు స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. సో చూడండి, మీకు కింద యాడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని ఉంటుంది, మీకు స్క్రీన్ షాట్ పెట్టండి చూడండి. ఫోన్లోంచి యాడ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని ఉంటుంది. ఎస్ సార్. Done? ఎస్ సార్. ఓకే, ఇన్స్టాగ్రామ్ చేశారా అందరు? సరిపోతే చెప్పండి. సింపుల్, మీరు ఎలా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో పర్సనల్ అకౌంట్, అలాగే బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ల్యాప్టాప్ నుంచి అంత ఆ, అవ్వదు, బెటర్ ఫోన్ నుంచి ఈజీ కన్వీనియంట్ ఉంటుంది. అయిపోతే చెప్పండి.
అయిపోయిందండి. అండ్ మీరు క్రియేట్ చేసేటప్పుడు అది బిజినెస్ అకౌంట్ కింద లాగిన్ అవ్వండి, పర్సనల్ అకౌంట్లో చేయకండి. అయిపోయిందా శివ? కేపీ, ఆర్కే లక్ష్మణ్ ప్రసాద్ నాకు ఆల్రెడీ ఉంది సార్. అయిపోయిందా? ఆ, ఓకే, అయితే ఏం చేస్తారు అంటే, ఓకే క్రియేట్ చేశారు కదా, నేను చెప్తాను నెక్స్ట్ సెషన్ ఏం చేయాలి. ఓకే, దాంట్లో ఈ ఇమేజెస్ యాడ్ చేయండి సార్, అవి డిస్ప్లే ఇమేజ్ కవర్ పేజ్ అండ్ మీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఇవి యాడ్ చేసి రేపు తీసుకురండి అందరూ. గైస్ ఎవరికైతే అకౌంట్స్ లేవో ప్లీజ్ మీ బిజినెస్ అకౌంట్స్ క్రియేట్ చేయండి. జస్ట్ లైక్ అది మీ పర్సనల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటారో అలాగే క్రియేట్ చేయండి. అండ్ కానీ మీ బిజినెస్ పేరు మీద క్రియేట్ చేయండి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లేకుండా ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ రన్ చేయడానికి కుదరదు. సో ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ రన్ చేయాలంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలి తప్పనిసరి. yes sir. ఓకే, సో ఇది చేసుకొని రండి. సో రేపు చెప్తాను ఏం చేయాలి. ఓకే, డన్. ఎనీ క్వశ్చన్స్? Hello sir. Yeah. కేపీ ఎనీ క్వశ్చన్స్? హరి, లక్ష్మణ్ ప్రసాద్, శిల్ప, రఫీ. హలో యా చెప్పండి. సార్, అది లాస్ట్ టైం ఒక మార్కెటింగ్ వీడియోస్ చేయడానికి ఒక యాప్ చెప్పారు కదా, వెబ్సైట్ లింక్ చెప్పారు కదా, మార్కెటింగ్ వీడియోస్, అదే అడ్వర్టైజింగ్ వీడియోస్ చేయడానికి. అడ్వర్టైజింగ్ వీడియోస్ హలో, ఏది రఫీ గుర్తురాట్లేదు. క్రియేటివ్ వీడియోస్ చేయడానికి సార్. క్రియేటివ్ వీడియోస్ నేను క్యాన్వా యూస్ చేయి, నేను క్యాన్వా నుంచి చేసుకుంటాను రఫీ. స్పెసిఫిక్గా ఏం లేదు, క్యాన్వా ప్రోలో నీకు ఆప్షన్స్ ఇంకా దొరుకుతాయి కాదనుకుంటు. నేను ఏదైతే డిజైనింగ్ చేసుకుంటానో మార్కెటింగ్ వీడియోస్ క్యాన్వా ప్రో నుంచే చేసుకుంటాను, కానీ కస్టమైజ్ చేసుకుంటాను ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని ఇవి అన్నమాట. ఓకే సార్. ఓకే గైస్, ఐల్ సీ యూ టుమారో. సో రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం మీ పెయిడ్ మార్కెటింగ్. బై, హ్యావ్ అ గుడ్ డే.